సరే మీ ఆయన్ని కూడా పిలుద్దాం. పేరేంటి? రాము మేడం. సార్ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు, ఆయన కూడా పిలుస్తాం అలాగే స్టేజ్ మీదకి. రాము గారు రండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి, కూర్చోండి. రాము గారు, మీ ఆవిడ మీ మీద ఎలిగేషన్ వేసారు ఏంటంటే సంవత్సరం నుంచి ఫుల్ తాగడం, ఆవిడని అనుమానించడం, ఆవిడని కొట్టడం, చాలా టార్చర్ పెడుతున్నారంట. అంతకుముందంతా బాగానే చూసుకున్నారంట. ఏమైంది ఈ సంవత్సరం నుంచి, ఏం జరుగుతుందని చెప్పేసి మీ ఆవిడని అలా హింసిస్తున్నారు మీరు? ఒకసారి ఈ వీడియోకి ఇది ఒకసారి చూడండి మేడం. పెన్ డ్రైవ్ మీద చూడండి. ఏంటి పెన్ డ్రైవా? దేనికి సంబంధించింది? మీరు చూడండి మేడం. ఆమె నేను చేస్తున్నా ఏం చేస్తున్నా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి ఇంట్లో మీరు ఏమన్నా వీడియో రికార్డింగ్ ఏమైనా చేస్తున్నారా ఏంటి? ఒక ఫంక్షన్కి వెళ్ళాం మేడం. ఆ ఫంక్షన్లో ఒక అబ్బాయి పరిచయం మేడం. ఎప్పుడు, ఎంతకాలం క్రితం? 1 year మేడం. 1 year క్రితం ఒక వ్యక్తి ఫంక్షన్ లో మీ ఆవిడకి పరిచయం అయ్యాడు. మేము కూడా అప్పుడు చూసాము. దాంట్లో మేము ఒకరోజు మీకు మెసేజ్ వచ్చింది మేడం, వాట్సాప్లో వీడియో పంపించాడు. అది చూస్తే మేము మొత్తం ఇంకా ఉన్నాయి మేడం, నేను చెప్పొద్దు. ఎవరు వాట్సాప్? నీ వాట్సాప్ కి అతను వీడియో పంపించాడు? ఆమె మొబైల్ పంపించాడు సార్. ఆ అమ్మాయి మొబైల్ కి వీడియో పంపించాడు? ఆమె లేదు, బయట ఉంది సార్. అది మీరు గబుకుని చూసి మీ ఫోన్ కి ఫార్వర్డ్ చేసుకున్నారా? అయితే నేను ఆమె మొబైల్ టచ్ చేయను సార్, ఎక్కువ మటుకైతే చూడొద్దు అన్నట్లు. కాకపోతే ఏదో నా నెంబర్ వచ్చేసరికి నాకు కొంచెం డౌట్ వచ్చింది. అప్పుడు చూస్తే అది చూసి రికార్డింగ్ అది చూసి నేను నా దానికి పంపిస్తున్నాను సార్. ఏముంది అందులో మీరు చూడండి మేడం. నేను నా నోటితో నేను చెప్పడం బాగుండదు. సరే, అది చూడడానికి ముందు మీరు చెప్పండి మేడం. ఇక్కడికి బయటికి రావడం, ఇటువంటి ప్లేస్కు తోలుకురావడం కూడా నాకు ఇష్టం ఉండదు మేడం. కానీ ఆమె వచ్చి రావడం వల్ల నాకు కూడా ప్లస్ మేడం. సో లేదంటే మీరే వచ్చి ఉండేవారు? వచ్చిన నా పరువు నేనే బయట తీసుకోవడం అనేది నాకు ఇష్టం. గౌరవం పోగొట్టుకోవడం ఎందుకు, పిల్లలు ఉన్నారు కదా అని మీరు సరే మీరు అసలు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఎవరి ఫేస్లు రివీల్ చేయము, మీ ఇద్దరు నేమ్స్ కూడా మేము మార్చే చెప్పమని చెప్పాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మళ్ళీ బయట ఇబ్బంది పడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో. సో ఇప్పుడు మీరు ఏదైతే ఎవిడెన్స్ తీసుకొచ్చారో అది మేము చూస్తాము, ఆల్రెడీ పెట్టి చూడడం అనేది జరిగింది. కానీ అసలు అంతకు ముందు మీరిద్దరు బాగున్నారు కదా, ఈ 1 yearలో ఓన్లీ అక్రమ సంబంధం వల్లే ఇలా అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? అంతకుముందు బాగానే ఉన్నారు అన్ని ఇయర్స్, పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ బాగానే ఉన్నాయి. సరే, అదైతే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ 1 yearలో మీరు తాగుతారు, కొడతారు, పట్టించుకోరు, శాలరీ కూడా ఇంట్లో ఇవ్వరు అంటుంది. వాటికి ఏం చెప్తారు? అంటే ఈ రీజన్ వల్లే మీరు ఉంది కదా మేడం, ఏ భర్తకైనా ఉంటది కదా మేడం. సో మీరు బాధతో ఇవ్వక తాగుతున్నారా? డబ్బులు అనే విషయం అయితే ఇస్తున్నాను మేడం. డబ్బులు అయితే ఇప్పుడు ఎంతలా కాకపోయినా పిల్లలు తల్లి అందరు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవ్వాలి కదా, నా ఇల్లు గడవాలి కదా మేడం. తాను కాకపోతే ఈ అమ్మాయి పని వల్ల మానసికంగా నేను ఇబ్బంది పడిపోయానండి, దాని వల్ల తాగుడికి అలవాటు అయ్యింది అంటే అప్పటికి ఇచ్చేదానికంటే కొంచెం తక్కువ చేసేస్తాం మేడం. ఇప్పుడు అంతంలో ఒక 20 అట్లా ఇస్తున్నాయి, ఇప్పుడు ఒక 15 ఇస్తాం, 5 ఎక్స్ట్రా అవుతుంది మేడం. కాదు నాన్న, ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే కనుక మ్యారేజ్ ఫంక్షన్ లో పరిచయం అయ్యాడో, అబ్బాయి 1 year బ్యాక్ పరిచయం అయ్యాడు. కానీ మీకు ఎప్పుడు వచ్చింది ఈ వీడియో? ఎప్పుడు వచ్చింది? 1 year బ్యాకేనా? తర్వాత వచ్చింది సార్. 1 year 9 months అయింది. ఓకే, 9 months బ్యాక్. సో 9 months బట్టి ఈ బాధను దిగమింకోలేక మీరు తాగడం ఎవరికి చెప్పుకోలేము కదా సార్. ఎందుకంటే భార్య ప్రాబ్లం వేరే చెప్పినా అందరు అడగచ్చుగా, ఏంది వీడియో నాకు వచ్చింది నీకు వచ్చిందని అడగలేదు? ఇప్పుడు వచ్చింది నన్నే అనుమానిస్తావా అంటుంది సార్. అంతా మీరు మమ్మల్ని చూడండి అని చూపించే వీడియోలో ఆవిడ అట్లా అంటుంది. నేను అది ఎట్లా చెప్పుకోలేను కదా మేడం, ఎవరికి చెప్పుకోలేను. వీడియో చూపించారు ఆవిడకి? అసలు మీరు చూపించలేదు మేడం. ఓకే, మీరు డైరెక్ట్ గా అడుగుతూ ఉంటే ఆవిడ ప్రతిసారి డినై చేస్తూ వస్తుంది, ఇంతేనా? నా మీద ఇట్లా అంటున్నాం అని. ఏమా మీ పర్మిషన్ తీసుకుంటున్నాం తల్లి, ఎందుకంటే ఆయన చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అంత దారుణమైన వీడియో ఒకటి ఉందండి అని మాకు ఇవ్వాలని చూస్తున్నాడు. మేము ఇప్పుడు అది టెలికాస్ట్ లో పెడితే నీకేం ప్రాబ్లం లేదా? 100 సార్లు ఆలోచించుకొని చెప్పు. తర్వాత మా మేడం ఎట్లా పెట్టారండి అని చెప్పి మీరు వెళ్ళి డిలీట్ చేయండి, వీడియోలు డిలీట్ చేయండి అంటే కుదరదు. నేనేం తప్పు చేయలేదు కదమ్మా. ఇదేం వీడియో అనేది తెలుసా పోనీ మీకు? తెలియదు. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మీరేం తప్పు చేయలేదు, మీకు ఏం అవసరం? చాలా మంచిదాన్ని వీడియో టెలికాస్ట్ ఎవరు మేము ఇంతవరకు ఇన్ని ఎపిసోడ్ లో నేను మంచి అని చెప్పుకున్న వాళ్ళు వినలే. ఇంకోటి మేడం, అమ్మాయికు ధైర్యం ఏంటంటే ఆమె మొబైల్ నేను టచ్ చేయకపోవడం మేడం. అదేలేమ్మా, టచ్ చేసి ఉంటే ఇటువంటి అవుతుంది, ఆమె కూడా భయపడేది. మా వీడియో ప్లే చేసిన తర్వాత నేను కాదు వేరే హీరోయిన్ అని అనకూడదు, అర్థమైందా? ఇది నీ పర్మిషన్ తో మేము ఇది వీడియో ప్లే చేస్తాం. ఆయన ఆల్రెడీ ఒక పాయింట్ నీకు లీక్ చేశాడు. 1 year బ్యాక్ ఫంక్షన్ లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడండి, అతనితో మా ఆవిడకి అక్రమ సంబంధం ఉంది, దానికి సంబంధించిన వీడియో అని చెప్తున్నాడు. ఓకే కదా, రికార్డ్ చేసి ఉంచుకోండి. 1 year బ్యాక్ నీకు ఎవరైనా పరిచయం అయ్యారమ్మా ఒక ఫంక్షన్ లో? పరిచయం అయ్యారు. అతను ఎవరు? నాకు తెలిసిన అతనే సార్. అక్రమ సంబంధం ఉందా అతనితో? లేదు. ఏమీ లేదు, మీరు చక్కగా జాబ్ చేసుకుంటున్నారు, మీ పిల్లల్ని మీ ఆయన్ని చూసుకుంటున్నారు, మీ ఆయన మిమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు, అంతేగా? ఈ వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను విత్ యువర్ పర్మిషన్. డన్. కొంచెం టీవీ అరేంజ్ చేయరా ప్లీజ్.
ఈ ఫ్రెండ్ నీకు ఎక్కడది? ఎక్కడిదేంటి అక్కడ చూడు, నువ్వేనా హీరోయిన్ నడిచేది? వారిని ఏంటమ్మా అదేమన్నా ఫస్ట్ నైట్ వీడియో? ఆ పువ్వులేంటి, ఆ నడకేంటి? నువ్వు కాదా? నువ్వు కదా బాబోయ్, సరిగ్గా చూడమ్మా, సైట్ ఏమన్నా ఉందా? ఆడికి పువ్వులకే ఖర్చు అయ్యి ఉంటుంది. ఆడి ఎంత జీతం, మొత్తం నెల జీతం అంతా. ఫేస్ బ్లర్ ఆడియన్స్ కి చేస్తాం, మాకు కనిపిస్తుంది కదమ్మా. నీ చెయ్యను నీవన్నీ మాకు తెలియదు. చేయలేదు మేడం, నేను తప్పు చేయలేదు. అవేమన్నా ఫోర్జుడ్ వీడియో అనుకుంటున్నావా? మార్ఫింగ్ చేసావా? మీ ఆయన తెచ్చిందే కదా ఏమ్మా, ఒరిజినలే కదా అది. ఇప్పుడు ఫోన్ లో ఉంటది కదా, చెక్ చేయండి మేడం ఒకసారి తెలుసు. ఏది నీ ఫోన్ ఇవ్వు, నీ ఫోన్ ఇవ్వు. లేదు మేడం. సరే ఓకే. ఏంటమ్మా ఇలా అంత ఉన్నారు clear గా మీరు? ఉన్నాక. ఇద్దరు పిల్లలు, మీ ఆయన చక్కగా చూసుకుంటున్నాడు, అవసరమా ఇదంతా దరిద్రం? ఇంకా ఇప్పటికీ ఆ కాన్ఫిడెన్స్ చూపెట్టద్దమ్మా. అక్కడ క్లియర్ కట్ ఎంత clear గా ఉంటే ఎంత ధైర్యం. మళ్ళీ నేను చెప్పగలను. కాదు నాశనం చేసుకుంటున్నా. నేను కాదు అని ధైర్యంగా చెప్తుంది ఆవిడ. ఇంకా ఎవరిని ఫూల్ చేద్దామని ఇక్కడ మీ ఆయన చేస్తున్నావు, సరిపోదా? ఓకే, అది ఇప్పుడు అదేదో సీక్రెట్ గా తీసిన వీడియో కూడా కాదు, పబ్లిక్ గా నీ అప్రూవల్ తో తీసినటువంటి వీడియో. అందులో ఉన్నది నీ లవరు, నువ్వు. ఇంకా ఏం కావాలి మార్ఫింగ్? అందులో ఉన్న మనిషి పోని వాడేనా నీకు ఆ పెళ్లిలో పరిచయం అయినటువంటి వ్యక్తి? అతనేనా? అతని వరకు ఓకే, పక్కనున్న హీరోయిన్ నువ్వు కాదంటావు. నేను కాదు సార్, నేను మంచిదాన్ని సార్. నీ మంచిదానం తగలయ్యా, ఎవడడిగాడమ్మా? ప్రతిసారి నేను మంచిదాన్ని, మీ అదృష్టం ఎక్కడో బాగుండా వీడియో దొరికింది మీకు. ప్రతిదాన్ని నీ పేరు, మీ ఇంటి పేరు నేను మంచిదాన్నా? ప్రతిసారి అదెందుకంటావు? ఇది తీసేయండి, నువ్వైతే మంచిదాని అంటావు. చాలా మంచి. అందులో వీడియోలో ఉన్నది నువ్వు కాదు. నేనే మేడం. నువ్వేనా? మరి ఏంటిదంతా? వీళ్ళు ఏం పట్టుకుంటారులే అనుకున్నావు కదా. నేను మంచిదాన్ని, మా ఆయనతో నన్ను విడిపించేయండి, అందుకే కదా ఇంట్లో అత్తమ్మ మావయ్యలకు కానీ మీ అమ్మ నాన్నకు కానీ ఎవరికి చెప్పకుండా వచ్చేసావు నువ్వు. ఇక్కడైతే వీళ్ళు ఏం చూసుకోరో ప్రోగ్రామ్ వర్క్ చేస్తారు, పంపించేస్తారు అనుకున్నావా? అందులో మీరు వీడియో తీయలేదమ్మా, సినిమా తీశారు. నీ పక్కన ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ మేము పిలిపించాను తెలుసా. హలో అక్క, ఇక్కడ మాట్లాడు, ఇటు చూడు, ఎక్కడేవో చూస్తున్నావేంటి? ఇంకా ఇప్పుడే చేయను లాభం. సార్ మేడం, ఈవిడ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారండి, మనం పిలిపించాం, ఒకసారి స్టేజ్ మీదకి పిలిపిస్తారు. రండి సురేంద్ర గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు అడగాల్సింది అడిగేస్తే నేను వెళ్తా సార్. వెళ్ళిపోతా. బిజీయా? ఇంకో వీడియో తీసుకోవాలా? లేదండి, ఇదేమన్నా పూల వ్యాపారమా ఏంటి? అన్ని పూలు పెట్టేవింది అయ్యా, ఆ మాత్రం ఆ వీడియోకి అన్ని పూలు కావాలా? నేను తప్పు చేశాను, నేను ఫీల్ అవ్వట్లేదు సార్. అందుకని పూలు కొనటం, పూలు పంచడం కాదు, అమ్మాయితో జరిగింది తప్ప కాదని అడుగుతున్నాం మేము. తప్పింది కాదు సార్. ఆ అమ్మాయికి పెళ్ళైందని తెలుసా? తెలుసండి. పెళ్ళైన వాళ్ళతో ఇలా అఫైర్ పెట్టుకోవడం అనేది తప్పన్న విషయం మీకు తెలీదా? కానీ మేడం, పెళ్ళైనా కానీ అమ్మాయికి ఇష్టమైతే అబ్బాయికి ఇష్టమైతే ప్రాబ్లం లేదని మీ కోర్టులో చెప్తున్నాయి. మీకు పెళ్ళైందా? లేదండి. మీ ఇంటికి వచ్చి చెప్పినాయి ఆ కోర్టులు పెళ్ళైన అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పక్కర్లేదు మేడం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ బాగా తెలిసింది. ఫస్ట్ అదే పట్టుకుంటారు, ఇంకా మీకు కావాల్సింది అదేగా. కాదు, అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యన పరిచయం ఏంటి? ఎంతకాలం బట్టి పరిచయము? ఫంక్షన్ లో కలుసుకున్నారంటే కనుక అంత ముందేనా? ఫంక్షన్ లో ఫస్ట్ అటెంప్ట్? లేదు సార్, ఫస్ట్ అటెంప్ట్ సార్. ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో మీట్ అయ్యాను సార్. అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తను అనుకోకుండా నేను గుద్దుకున్నాము. గుద్దుకున్నారా? అవును, అనుకోకుండా గుద్దుకొని టచ్ అయ్యాము సార్. అలాగా ఒకసారి టచ్ అయ్యారు, ఇంకా కొమ్మలు వస్తాను ఇంకోసారి టచ్ అయ్యారు? లేదండి, అంటే టచ్ అయ్యాము, సారీ చెప్పుకున్నాము, వెళ్ళిపోయాము. ఏమైనా మెరుపులు వచ్చినాయా? రాలేదు. ఏం రాలేదు. మీ ఇద్దరికి అంత ముందు పరిచయం లేదా? లేదు, జస్ట్ అట్లా గుద్దుకోవడం దగ్గర నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.